అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి మీకు తెలుసా? ఎన్నో యుద్ధాలు, ఎన్నెన్నో కోర్టు తీర్పులు, చివరగా 150 సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిరం నిర్మించబడింది. 1717లో జైసింగ్ అనే హిందూ రాజు అయోధ్య వివాదంలో ఉన్న 2.7 ఎకరాల భూమిని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న ఆ భూమి శ్రీరాముడికి చెందిందని, రామ మందిరం నిర్మించుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది. అప్పటి నుండి శరవేగంగా 1800 కోట్ల నిర్మాణ వ్యయంతో కట్టడం మొదలు పెట్టారు. ఫ్యూచర్ లో ఎటువంటి గొడవలు రాకుండా ఆలయానికి 200 అడుగుల కింద ఒక టైం క్యాప్చర్ పెట్టి రాముడి గురించి, రాముడి జన్మభూమి గురించి తామర పత్రాల మీద రాసి ఆ టైం క్యాప్చర్ లో ఉంచారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి స్టీల్ గాని, ఐరన్ గాని వాడలేదు. కాపర్, వైట్ సిమెంట్, చెక్క మరియు శ్రీరామ 2023 అని రాసి ఉన్న పటిష్టమైన ఇటుకలను వాడారు. 2024 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా గర్భగుడి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి అయోధ్య రామ మందిరాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.